అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐరాస్ కిచెన్. మినపప్పు టమాటో పచ్చడి 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వైట్ రైస్ దేంట్లో కూడా అద్దిరిపోతుంది. ఫస్ట్ స్టవ్ ముట్టించి కడాయి పెట్టి ఆయిల్ పోయండి. ఆ తర్వాత మినపప్పు వేసి ఫ్రై చేయండి. దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు అండ్ 10 నుంచి 15 ఎండుమిర్చిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ మిశ్రమం మొత్తం చల్లారనివ్వండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అండ్ కొంచెం చింతపండు వేసి మూత పెట్టేసి ఉడికించండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పును వేసేసి ఫైన్ పౌడర్ లాగా మంచిగా మిక్సీ పట్టండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసి వీటిలన్నిటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అండ్ కొంచెం వాటర్ని వేసుకొని మంచిగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ కూడా వేసేసి మంచిగా కలపండి. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లోకి పోపు దినుసులు అన్నింటినీ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నింటినీ వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఈ పోపును మన పచ్చడిలోకి వేసుకుంటే మినపప్పు టమాటో పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.